పేరు? నా పేరు రాజశేఖర్. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఆంధ్రాలో? జగన్. ఎందుకు సార్? చేస్తున్న పనులు బాగానే ఉన్నాయి కదా, మార్పు ఎందుకు? ఒక్కసారి ఇయ్యంగానే చేస్తారా? ఇంకోసారి ఇచ్చి చూస్తే అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో కనుక 2 సార్లు చేసిండు, పబ్లిక్ ఫెయిల్ అయిపోయిండో ఏమో అనుకొని అధికారం ఇవ్వలే. అట్లనే జగన్కి ఇంకొక టర్మ్ ఇచ్చి తర్వాత చూసుకోవచ్చు. సమ్ డెవలప్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. అంటే ఇన్ని పథకాలు ఇచ్చేసి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు ప్రతిపక్షం అంటుంది. ఇక అన్ని గవర్నమెంట్ ఎట్లనే చేస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియాలో అదే ఉన్నది. బీజేపీ వాళ్ళు ఇస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరా? అందరు ఇస్తున్నారు. పథకాలు ఇవ్వకపోతే ఎవడు ఓటేయడు. ఓటు మోర్ ఇంపార్టెంట్ అని అంటే ఎవరికి తెలియదు. ఓటు పైసా, అట్లా పబ్లిక్ను టర్న్ చేసిందే రాజకీయ నాయకులు. కాబట్టి పథకాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒక్క ఆంధ్రాలో ఇస్తున్నారు అన్నట్టు కాదు కదా, మొత్తం ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో ఇస్తున్నది ఏదో ఒక రూపంగా. కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా పథకాలు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, జగన్ని ఓడిస్తాం అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కలిసి వస్తున్నారు, ఓడిస్తాము అని అంటే బేస్ మోర్ ఇంపార్టెంట్. బేస్ లేని పబ్లిక్ మొత్తం వచ్చి రాజకీయంలో చేరుతా అంటే రాజకీయం అంత ఈజీ కాదు. అవగాహన లేకుండా వచ్చాడు. హోంవర్క్ చేయాలి. ఇంకా కొన్ని రోజులు పబ్లిక్లోకి పోవాలి. ఒక ఇష్యూ తీసుకున్నాడంటే అదే ఇష్యూ మీద ఉండాలి. మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ వస్తా అంటే ఇదేమన్నా వస్తున్నావు. ఒక ఇష్యూ తీసుకున్నావు, రోడ్లకు తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ చేయించిండు, మళ్ళీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కన్సిస్టెన్సీగా ఉండాలి. పబ్లిక్లో మమేకం అయిపోతే పబ్లిక్ మనోడు అనుకున్నప్పుడు ఎవరినైనా గెలిపిస్తాం. రాజకీయం అంటేనే పబ్లిక్లు ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్.